ప్రజల్లో ఉంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజల్లోకి వెళ్తారో అని గజగజలాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే తెగిపోతుందని చెప్పి ఇప్పటి నుంచే శోకాలు పెడుతున్నారు. అంత శోకాలు పెట్టొద్దండి, అంత శోకాలు పెట్టొద్దు. మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే ప్రజలకి మీరు చెప్పినటువంటి పనులు చేసి పెట్టండి. ప్రజలు మీ వెనుకుంటారు, అదొక్కటే మీరు చేయవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సుజాత గారు వినాలండి. రవికిరణ్ గారు ఏంటి నాగబాబు గారు అంశం అన్నది మరి మరొకసారి ట్రోల్ అవుతున్నదండి. ఏంటి ఆయనే డైరెక్ట్గా ఆయన స్వహస్తాలతో లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చినా ఇప్పుడు వచ్చి అవటం లేదు అని. ఏంటి ఇప్పుడు ఖాళీలు లేకపోతే ఆయన రాజ్యసభకేమో విజయసాయి రెడ్డి గారి ప్లేస్లో పంపించడానికి చూస్తున్నారు అని చెప్పి మరొక వార్తలు. సార్ ఇప్పుడు వర్మ గారు పార్టీ అధినేతలు ముగ్గురు త్రిమూర్తులు కూర్చొని ఏది మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. నాగబాబు గారికి మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ ఇస్తారని కానీ ఎవరు ఆ రోజు మనం చర్చించుకోలేదు. వాళ్ళు ముగ్గురు చర్చించుకున్నారు, ఓపెన్ చేయారు. సో చెప్పిన వారు దాని రకంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దానికి తగు సమయం టైం పడుతుంది. టైం ఎందుకు పడుతుంది అంటే నాకంటూ నా విశ్లేషణ ఏంటంటే దానికి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో అయితే నాగబాబు గారికి ప్లేస్ ఇవ్వలేం కదా, అది అయిపోయింది. సో ఇంకా ఎమ్మెల్సీలు ఖాళీ అవ్వలేదు. కొంతమంది రాజీనామా చేస్తున్నారు, వాళ్ళు ఆమోదిస్తే ఖాళీ అవుతుంది. ఖాళీ అయినాక ఆ ఖాళీ అని ఫిల్ అయినాక ఎమ్మెల్సీ ఇచ్చాక అప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకండి 6 నెలల ముందు ఇవ్వచ్చు కదా, 6 నెలలు ఉంటది కదా. 6 మాసాల్లో కనుక అదే సార్ వర్మ గారికి గమ్మునే మంత్రి పదవి ఇచ్చేస్తాం అనుకోండి, 6 మాసాల్లో ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయాం అనుకోండి కొన్ని కారణాల వల్ల, అది మళ్ళీ బ్యాడ్ అయిపోతుంది. గతంలో హరికృష్ణ గారి విషయం మనకు తెలుసు. గతంలో మనకు గుర్తుంది కదా, హరికృష్ణ గారికి మంత్రి పదవి ఇచ్చారు, ఆ తర్వాత ఎమ్మెల్యే కాకపోయారు, మంత్రి పదవి పోయింది. సో దానికన్నా లేట్ అయినా సరే ఎమ్మెల్సీ తీసుకున్నాక అప్పుడు మంత్రి పదవి తీసుకుంటే బెటర్. అంతేగాని ఇప్పుడు ఏదో క్షణంగా మంత్రి అయిపోవాల్సిన అవసరం లేదండి. ఎమ్మెల్సీ ఇచ్చే మంత్రి పదవి చేస్తారు. రాజ్యసభ లేదా, ఇంకా ఇస్తారండి. రాజ్యసభ ఛాన్స్ లేదా? రాజ్యసభ అయితే నా వ్యక్తిగత అభిప్రాయం, ఎందుకంటే పెద్దలు త్రిమూర్తులు ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు. నాకున్నటువంటి సమాచారం, నాకున్న అయితే రాజ్యసభ కాదు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేద్దామని అనుకుంటారు. ఒకవేళ రాజ్యసభ ఇస్తేనే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు అలాగే ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు అనుకోండి, అలాగే రాజ్యసభ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది మనం రూల్ అవుట్ చేయలేం. ఏ రకంగా వారు ఎమ్మెల్సీ మంత్రి పదవి అనుకున్నారో అలా వద్దు, మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడుకుంటూ చేస్తే దానికి నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉంటారండి. మనకున్న సమాచారం అయితే ప్రస్తుతం ఆలోచన లేదన్నట్టు మనకున్న సమాచారం. ఓకే, సుజాత గారు ఎప్పుడు రంగంలో దిగుతున్నారు మీ బాస్? మా కార్యాచరణ అనేది మేము చూపిస్తామండి. ఒకటి వాళ్ళు మీరు క్రాస్ టాక్ చేస్తే కష్టం అండి. ఏదో ఉంటే మీరు మీ దగ్గర చూపించుకోండి. ఇది ప్రజలందరూ చూస్తున్నారు, మీరంతా వెటకారం పడనవసరం లేదు. అది జనసేన కానీ బీజేపీ కానీ గెలుపోవటములు అనేది అందరికీ సహజమే. ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోవిడ్ తర్వాత 4 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వచ్చారు. 4 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వచ్చారు. కోవిడ్ అందరినీ హైదరాబాద్ దాటలేదు పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి 8 నెలలైంది. మీరు ప్రజలకి ఇచ్చేయాలని చూడండి, ప్రజలకి ఇచ్చేయాలని చూడండి. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, అవి చూడండి ముందు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోకి ఎప్పుడు వస్తారనేది ఆయన రవికిరణ్ గారు. ఏమండి కరోనా సమయం అన్నారు మీరు, కరోనాకి ఎక్కడికి వెళ్ళారు? నేను అడుగుతున్నాను, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్. ఏ రోజు ఒక్క రోజునా సరే గడప దాటి బయటకు వచ్చారా? ఏ క్యాంప్ కన్నా వెళ్ళి పరిశీలించారా? ఏ క్యాంప్, కరోనా క్యాంప్ కన్నా వెళ్ళి పరిశీలించారా? గడప ఒక రోజు దాటలేదైనా మీరేం మాట్లాడేది నాకు అర్థం కాదు. సార్ రవికిరణ్ గారు కేంద్ర ప్రభుత్వమే కోవిడ్ చాలా అద్భుతంగా సమర్థంగా ఎదుర్కొన్న సీఎం అని చంద్రబాబు నాయుడు గారికి తారీఫ్ ఇచ్చింది. మీరేం చెప్తున్నారు? ఇంకా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది సార్. అప్పుడు కూడా ఉన్న